సూపర్ స్టార్ రజనీకాంత్ కబాలి రిలీజ్ టైంలో ఏ రేంజ్ హడావిడి జరిగిందో అందరికీ తెలిసిందే. సాఫ్ట్వేర్ కంపెనీలు అయితే కబాలి రిలీజ్ రోజుని సెలవు రోజులుగా అనౌన్స్ చేశాయి. ఇప్పుడు అదే పరిస్థితి మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ విషయంలో కనిపిస్తుంది. తారక్కి జపాన్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. జనతా గ్యారేజ్ని ఇంగ్లీష్ సబ్ టైటిల్స్తో జపాన్లో రిలీజ్ చేస్తున్నారు. అక్కడ ఉన్న తారక్ ఫ్యాన్స్ ఎలాగైనా రిలీజ్ రోజే సినిమా చూడాలని ఏదో వంకతో ఆఫీస్కి బంక్ కొట్టాలని ప్లాన్ చేస్తూ ఉండడంతో కంపెనీ ఓనర్సే ఆ రోజు లీవ్ ప్రకటించి టికెట్స్ కూడా అరేంజ్ చేస్తున్నారట. ఒక సౌత్ హీరో జపాన్ లాంటి దేశంలో ఇంతటి క్రేజ్ తెచ్చుకోవడం నిజంగా ఆశ్చర్యమే. ఆ విషయంలో తమిళ తలైవార్ రజనీ తర్వాత మన తెలుగు తలైవార్ తారక్ మాత్రమే ఆ ఫీట్ సాధించాడు. ఇక సెన్సార్ బోర్డు మెంబర్గా ఉన్న జీవిత రాజశేఖర్ జనతా గ్యారేజ్ గురించి ట్వీట్ చేసింది. ఫస్ట్ హాఫ్ యావరేజ్, సెకండ్ హాఫ్ బ్లాక్ బస్టర్. జనతా గ్యారేజ్ శ్రీమంతుడిని బీట్ చేయొచ్చు లేదా టాలీవుడ్ టాప్ 3లో ఉండొచ్చు అని ట్వీట్ చేయడంతో ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారు. తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళ లాంటి 5 రాష్ట్రాల్లో బెనిఫిట్ షోస్ పడుతున్న ఫస్ట్ ఫిల్మ్, డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టంతో రిలీజ్ కాబోతున్న ఫస్ట్ ఫిల్మ్ కూడా జనతా గ్యారేజే. రిలీజ్కి మరో 2 రోజులే ఉండడంతో ఫ్యాన్స్ బాగా ఎక్సైట్ అవుతున్నారు. ఫ్రెష్ ఫిల్మ్ అప్డేట్స్ కోసం మా ఆరెంజ్ ఫిల్మ్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.